నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆగనంపూడికి చెందిన ప్రముఖ న్యాయవాది లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు అంగులూరు ఈశ్వరరావుకు పాండిచ్చేరి యూనివర్సిటీ సమాజ సేవ విభాగంలో డాక్టరేట్ ప్రకటించడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సిడబ్ల్యూసీలో ఆయనకు ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధి, పేదలకు ఉచిత న్యాయ సలహాలు, విద్యార్థులకు సాయం అందించిన సేవకు గాను ఈ గౌరవం దక్కిందని ఆగస్టు 20న అవార్డు అందుకోనున్నట్లు ఈశ్వరరావు తెలియజేశారు. విశాఖ లయన్స్ క్లబ్ చైర్పర్సన్ కడిమి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ, నాయకులు కూసూరి తాతారావు, సాయిన సన్యాసరావు, బోండా ఈశ్వరరావు, పిల్ల శ్రీనివాసరావు, వర్దుల వరహాలు, కరణం హైడ్రాజు, ఈగల కన్నారావు, జర్నలిస్ట్ ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనకు తెలియని విషయాలు హోల్డ్ చేసి హోల్ మంది అంటే చాలా చాలా పేద విద్యార్థులు కానీ మామూలుగా ఉన్న నార్మల్గా ఉన్న పీపుల్స్ కానీ సర్వీస్ చేయడం అనేది నేను కళ్ళారా చూసిన విషయాలు చాలా ఉన్నాయి. దానికి అభినందన నేను తీసుకురావడం కారణం. తర్వాత ఒక గౌరవ డాక్టరేట్ అనే పదాన్ని అసలు యాక్చువల్గా ఒక పిహెచ్డీ అనే పదం ఉచ్చరించడానికి దానికి అర్హత ఉండాలండి. ఎందుకంటే ఒక చదువు అనేది ఎదుటోళ్ళకి గౌరవం ఉండకూడదు, ఆయన సంస్కారాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన గొప్పతనం ఒక అడ్వకేట్ ప్లస్ లీగల్ సెల్ అడ్జస్ట్గా ఉన్న సర్వీస్ ఇంకా ఆయన సర్వీస్లో మనం కూడా మన ప్రాంతీయ అభివృద్ధిలో ఇప్పుడు ఈ సర్వీసు ఉన్న పర్సన్ని మన క్లియర్ కట్గా చూపించిన వ్యక్తి అయితే బల్లిరెడ్డి సత్యనారాయణ గారు అని చెప్పి కొన్ని విషయాలు మనం ఎవరైనా చెప్దాం అనుకున్నప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు కూడా మనం 3 రోజులు చివరి అన్నింటిలో ఆగిపోతాయి. కానీ బల్లిరెడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఉన్నప్పుడు కంప్లీట్గా అయితే ప్రతి విషయం బయటకు వస్తాయి. ఇటువంటి అంటే సేవా కార్యక్రమాలు అవన్నీ ప్రాంత అభివృద్ధి అవన్నీ తీసుకునే విషయంలో ఉంటుంది సార్. ఏదైనా ఆయన్ని యూజ్ చేసుకుంటే నాకు తెలుసుకున్న వరకు ఆయన పిహెచ్డీ సంపాదించేంత గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా మా అంగులూరు ఈశ్వరరావు గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సన్మానం చేసేది అంగులూరు ఈశ్వరరావు గారైనా సత్యనారాయణ గారు. తర్వాత చుట్టుపక్కల ఈ రూరల్ ఏరియాలో కూడా వెళ్ళి అది చాలా సేవలు అందించడం జరిగింది. అక్కడ అది కాకుండా ఒక న్యాయ సలహా పరంగా ఒక ఆఫీస్ పెట్టుకొని పేదవారికి న్యాయం అందేలాగా చాలా కృషి చేస్తారు. ఆ విధంగా ఎంతో అభినందనీయం. అక్కడ డాక్టర్స్ రావడం మనందరికీ సంతోషం. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. నాకు ఉత్తమ జిల్లా విజయనగరంలో 10,000 క్యాష్ ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఉత్తమ సేవ చేసిన తర్వాత హనుమంతరావు సహాయ సహకారంతో ప్రతి మీటింగ్ కానీ అటెండ్ అవ్వడం, ఆ మీటింగ్ ద్వారా ఏంటంటే చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం ద్వారా మా లయన్స్ క్లబ్ దాని ద్వారా కూడా నాకు బాగా సహాయ సహకారాలు ఉపయోగపడ్డాయి. ఇవన్నీ సేవ చేసిన కార్యక్రమం చిన్నప్పటి నుంచి ఏంటంటే డాక్టరేట్ సంపాదనలో నాకు టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే ఈ విధంగా నాకు మన సభ్యులు కూడా ఈ అవకాశం నాకు వచ్చింది. ప్రతిదీ కూడా సేవ చేసిన ప్రతిదీ కూడా క్లిప్పింగ్ చేసి ప్రతిదీ కూడా అది ఫైల్ రెడీ చేసి యూనివర్సిటీకి పంపడం జరిగింది. అక్కడ ఏంటంటే నా పేరు డాక్టరేట్ సర్టిఫికేట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అగనంపూడి అనేసరికి మన ఉచిత న్యాయ సలహాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే దానికి ఏంటి ఫీజులు అయితే తీసుకోవడం కానీ ఇలాంటి ఉండదు. ఉచిత న్యాయ సలహాలు ఫీజు తీసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఇదొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు చాలామంది వస్తుంటారు అందరికీ. అది అంటే ఇప్పుడు తరగతిలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఉచితంగా న్యాయ సలహాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం అధ్యక్షులుగా మొండా ఈశ్వరరావు చేశారు. ఆయన చట్టనాయన చేసి చివరి కార్యక్రమం అనేది విశాఖపట్నంలోనే మోగిపోయింది. మన సిఏ గారు మీ ఏరియా ప్రతినిధులు ఎలాచిప్పుడు యాడ్కి మిగిలిన పనిచేయబట్టి అన్నారు. అది అదంటే ఈ న్యూస్ వచ్చారు.
మీరు దేని గురించి చెప్పారు చెప్పారు ఆ సందర్భంగా వండ ఈశ్వర గారు మాట్లాడుతున్నారు.